దేవుని నామానికి వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మనము నిర్గమకాండము క్రమముగా చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమము, దేవుడు మరి వారిని ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించి ముఖ్యంగా ఆ యొక్క ఎర్ర సముద్రం వైపు నడిపిస్తున్న సమయాలు, ఎర్ర సముద్రంలో నుంచి దేవుడు వారిని విడిపిస్తున్న ఆ యొక్క ఆ యొక్క చరిత్రలో లిఖించదగిన సువర్ణ ఘటనలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 14వ అధ్యాయము మనము గత 2 సెషన్లు చూస్తూ వచ్చాం. ఒక్కసారి అందులో ఉన్న విషయాలను మరలా ఒక్కసారి రీక్యాప్ చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు పగలు అగ్ని స్తంభముగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారు ముందు ఉండి వారికి డైరెక్షన్స్ ఇస్తూ నడిపిస్తూ ఉన్న ఆ దేవుని యొక్క కార్యములు మనము చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఎర్ర సముద్రం వైపు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వారిని నడిపించినప్పుడు ఫరో అనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు మరలా నాకు చిక్కారు, వీరిని నేను విడిచిపెట్టాను, మరలా వీరు నాకు చిక్కారు, వీరిని పట్టుకోవడానికి నాకు అవకాశం దొరికిందని ఫరో తలంచినప్పుడు దేవుడు తన హృదయాన్ని కఠినపరచటం, మరి ఫరో తన యొక్క రథములను, మరి 600 శ్రేష్టమైన రథములను తీసుకుని ఐగుప్తు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను వెంటాడి మరి వారిని పట్టుకుంటానని తలంచి మరి వచ్చినప్పుడు దేవుడు ఎట్టి రీతిగా మరి ఆ యొక్క ఐగుప్తు సైన్యమును ఆయన ఎర్ర సముద్రంలో ఆయన నాశనం చేశాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఫరో అనుకుంటూనే ఉన్నాడు, కానీ దేవుని యొక్క ప్లాన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దేవుని యొక్క ప్లాన్స్ అవి ఉన్నతముగా ఉన్నాయి. అవి చరిత్రలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యానికి అక్కడ ఒక అంకురం అవి ఆవిర్భావం అవబోతా ఉన్నాయి. అటువంటి గొప్ప క్షణాలు మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు రాజు ఆయన సైన్యము తరుముకుంటూ వస్తూ ఉన్నాడో, ఇశ్రాయేలు ప్రజలు వారు మొదలుపెట్టారు, మేము ఇక్కడ ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకుని వచ్చావా? ఐగుప్తులో మేము చాలా చక్కగా ఉండేవాళ్ళం, ఆ దాస్యమే బాగుండేది, ఆ పరిస్థితులే బాగుండేవి అని మరి మోషేను ఎంతో వారు మరి దూషించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే మోషే చెప్తున్న మాట, మీరు ఊరకనే నిలుచుండి చూడండి, ఈరోజు దేవుడు కలగజేయబో గొప్ప రక్షణ మీరు చూస్తారు అని మోషే గొప్ప విశ్వాసపు మాటలు, దేవుని మీద గొప్ప ఆధారపడిన తన యొక్క విశ్వాసపు స్థాయిని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కన ఐగుప్తు రాజు తరుముకుంటూ వస్తూ ఉన్నాడు, కానీ మోషే తన హృదయంలో దేవునితో మొర్రపెడుతూ ఉన్నాడు. బయటకి మంచి నాయకత్వపు లక్షణాలు, విశ్వాసపు మాటలు అక్కడ తను పలుకుతున్నట్లుగా మనము చూస్తూ వచ్చాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు మోషేతో, మోషే నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సాగిపో అన్న దేవుడు, ఆ సాగిపోవటానికి కార్యాచరణ కూడా మోషేకు చక్కగా ఆయన వివరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు సాగిపోమని చెప్తూ ఉన్నాడో, సాగిపోమంటున్న ఆ దేవుడు మోషేకు చెప్తున్న ఒకే ఒక్క మరి చాలా చిన్న కార్యం ఏమిటంటే, తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపాలి. సముద్రం వైపు ఎప్పుడైతే మోషే కర్ర చాపుతాడో, దేవుడు అక్కడ చేసిన ఆ మహా అద్భుత కార్యము ఏమనగా, ఆ రాత్రి సమయమంతా కూడా దేవుడు తూర్పు గాలిని ఆ ప్రాంతంలో విసరింపజేసి ఆ ఆ నడి సముద్రము దాదాపు 20 అడుగులు పైగా లోతు ఉన్న ఆ నడి సముద్రమును దేవుడు తన బలమైన తూర్పు గాలిని ఆ ప్రాంతంలో మరి ఆయన పంపించి, ఆ రాత్రి ప్రాంతమంతా కూడా ఆ యొక్క పర్టిక్యులర్ పోర్షన్‌లో వారు నడవవలసిన భాగంలో ఎంతవరకు అది అవసరమో అంతవరకు మాత్రమే నీరు డ్రై అవునట్లుగా, మిగిలిన నీరంతా అది ఒక గోడలాగా ఒక మహా అద్భుత కార్యం ఆవిష్కృతం అవులాగున దేవుడు కార్యం చేశాడు. దేవుడు మరి ఆయన చేసిన కార్యము అది న్యాచురల్ రిసోర్సెస్‌తో ఆయన కార్యము చేశాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఒక మహా అద్భుతాన్ని చేయటానికి దేవునికి సృష్టి ఎంత సహకరిస్తూ ఉందో, మరి ఆయన బిడ్డలు కూడా అంతే సహకరించాలి. ఇక్కడ దేవుడు ఆయన మాట చొప్పున చేయగలడు, కానీ దేవుడు ఆయన సేవకుని సహకారం అక్కడ కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆయన సేవకునితో పాటు కలిసి ఆ కార్యము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఏ మోషేనైతే ఐగుప్తు ప్రజలు గాని, ఇశ్రాయేలు ప్రజలు గాని
మరి తక్కువ చేసి మాట్లాడారో వారి ముందు ఆయన బిడ్డను ఆయన గొప్పగా చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అత్యద్భుతముగా దేవుడు చేసిన ఆ కార్యమో, అప్పటి వరకు ముందున్న ఆ యొక్క మేఘస్తంభమో ఇప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలు ప్రజల వెనుకకు వెళ్ళిపోయి, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు, అవతల ఐగుప్తు రాజుకు తరుముతున్న సైన్యానికి అది చీకటిగా దేవుడు వారికి ఆ యొక్క ప్రాంతంలో ఆయన కలుగజేసిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అద్భుతముగా చూడండి, ప్రజలు ముందు నడుస్తూ ఉన్నారు, వెనుక వీరు వస్తూ ఉన్నారు. దేవుడు వారికి చీకటి కలగజేసి, వారికి ఒక విధంగా చెప్పాలంటే ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేట్ వారికి కలగజేసి, వారిని తరిమేలాగా తీసుకువచ్చి, ఆ సముద్రపు నడి గర్భంలోనికి వారిని తీసుకొని వచ్చాడు. ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఆరిన నేల మీద వారు దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటిపోతూ ఉన్నారు. మనము చూస్తూ వచ్చాం. అక్కడ 26వ వచనంలో మనము చూస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో దాదాపు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సముద్రము దాటిన ఆ సందర్భంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే, ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఐగుప్తు రథముల మీదికి ఈ నీళ్లన్నీ మరలా తిరిగి రావాలి అంటే నువ్వేం చేయాలి అంటే, ఇప్పుడు నువ్వు మరలా చెయ్యి చాపాలి. నువ్వు మరలా కర్రను ఆ యొక్క సముద్రం మీద పెట్టాలి. ఎప్పుడైతే మోషే ఆ యొక్క కర్రను దేవుడు చెప్పినట్లుగా చేశాడో, వెంటనే అక్కడ రాయబడిన మాట, అధిక బలముతో సముద్రము తిరిగి పొర్లిందంట. అప్పటి వరకు దేవుని యొక్క మాట చొప్పున ఒక్క కొంచెము కూడా తూచా తప్పకుండా నీరు అంతా అలా దేవుని యొక్క మాటకు లోబడి, ఆ ప్రకృతి అంతా కూడా మమేకమై దేవుని యొక్క మాటను వింటూ, అప్పటి వరకు ఒక విధంగా చెప్పాలి అంటే ఓపికతో ఎదురు చూస్తున్న ఆ సమయము ఒక్కసారిగా అధిక బలముతో అది తిరిగి పొర్లింది. దేవుడు ఇప్పటికే తడబడుతున్న ఆ యొక్క ఐగుప్తు సైన్యానికి దేవుడు వారి మీద విసిరిస్తున్న ఆ యొక్క గాలికి వారు తోలలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు సముద్రం వచ్చి వారి మీద పడుతూ ఉన్నప్పుడు వారు ఇటు ముందుకు వెళ్ళలేరు, అటు వెనుకకు వెళ్ళలేరు. దేవుడు ఆ నడి సముద్రం మధ్యన 600 శ్రేష్టమైన రథాలను తీసుకుని వచ్చిన ఫరో సైన్యాన్ని అక్కడ దేవుడు ముంచివేశాడు. ఒక అద్భుతమైన కార్యము ఆ ప్రాంతంలో జరిగిన విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవుడు మోషేతో మాట్లాడించినట్లుగా నేడు చూస్తున్న ఐగుప్తీయులు ఈరోజు ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులు ఇక చూడరు అని మోషేతో చెప్పిన మాట, ఇక మీదట ఎప్పటికీ చూడరన్న మాట దేవుడు ఆ మాటను అక్కడ నెరవేర్చాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ ప్రాంతమంతా నడిచి ఆరిన నేల మీద వెళ్ళిపోయారు. దేవుడు ఇటు రీతిగా ఐగుప్తు ప్రజలను రక్షించిన విషయాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. 31వ అధ్యాయం వచనంలో మనము చూస్తే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. సముద్రము చీలక ముందు తిట్టిన ఆ జనాంగము, సముద్రము చీలక ముందు దూషించిన ఆ జనాంగము, ఈ మహా అద్భుత కార్యము జరుగుట ద్వారా వారి నోర్లు ఇప్పుడు మోషే యందు నమ్మిక ఉంచుతా ఉన్నాయి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. చరిత్రలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అది కనీవిని రీతిగా జరగని ఆ యొక్క మహా అద్భుత కార్యము అది వారి యొక్క కళ్ళతో వారు చూశారు. ఆ యొక్క పరిస్థితిలో దేవుడు వారిని ఎటు రీతిగా నడిపించాడో చూశారు. నిజముగా ఇది ఒక ఆధ్యాత్మికంగా మనము దీన్ని ఆలోచన చేస్తే, ఆ నీరు అనేది అది మరణానికి సాదృశ్యం. ఆ యొక్క నీటిలో నుంచి మునిగి బాప్తిస్మము అనుభవం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ జీవముతో బయటకు వచ్చారు. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నారో శత్రువులు, వారందరూ అదే మరణంలో అదే నీటిలో వారు మరణించారు. అందుకే పౌలు భక్తుడు ఈ విషయాన్ని కొరింథీ పత్రికలో ఆయన రాస్తూ, అక్కడ ప్రజలందరూ ఒకే బాప్తిస్మం పొందిరి. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుని ఈరోజు భాగానికి మనం వెళ్ళిపోబోతున్నాం. ఒకసారి మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మనము చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఆహ్, సంఘానికి గుర్తు చేస్తున్న మాట 10వ అధ్యాయము మొదటి 2, 3 వచనాలు మనము చూసినట్లయితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి.
వారందరూను సముద్రంలో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. వారు ఎటు రీతిగా పొందారంట? అందరూ సముద్రములో బాప్తిస్మం పొందిరి. ఆ సముద్రము, ఆ మరణము, ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క స్థితిలో ఎటూ తోచని ఆ గడియలలో దేవుడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి వారందరూ కూడా ఆ యొక్క బాప్తిస్మము అనుభవంలో బయటికి వచ్చారు. జీవముతో బయటికి వచ్చారు. రేపు జరగబోయే ఆ దేవుని యొక్క ఆహ్, రేపు జరగబోయే ఆ యొక్క తీర్పు సమయంలో జరగబోయే ఆ యొక్క ఆవిష్కృతమయ్యే కార్యము ఏమిటనగా, బాప్తిస్మములో ఎవరైతే సాక్ష్యమిచ్చి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో, నిజముగా వారు మరణమును జయించి మహిమ శరీరములను పొందుకుని ఆ దేవునితో జీవము కలిగి, జీవమైన ఆ దేవునితో మనము సజీవులముగా ఆయనతో కలిసి మనము ఆయన్ని స్తుతిస్తూ మన జీవితాలు ఆయనతో ఐక్యమై ఉంటాయి. అంత గొప్ప భాగ్యము ఎవరికి దేవుడిస్తూ ఉన్నాడంటే, ఆయన బిడ్డలకు, ఆయన మాట వెంబడించే వారికి, ఆయనతో పాటు కలిసి నడిచే వారికి దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ కార్యము ఆ ప్రాంతాల్లో జరిగిందో, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు కలవరముతో ఒక్కసారి స్తంభించిపోయాయి. ఎప్పుడూ జరగని ఆహ్, ఈ యొక్క వార్త, ఎప్పుడూ జరగని ఇటువంటి మహా అద్భుతం, ఒక ఒక నడి సముద్రం చీలటం ఏమిటి? ఆ నడి సముద్రంలో మరి ఆహ్, 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 ఆ సముద్రం అంతా కూడా వారు నడిచి ఆ పొడి నేల మీద నడిచి రావటం ఏమిటి? ఇది చరిత్రలో ఎప్పుడూ జరగనిది కదా! వీరి దేవుడు ఇంత గొప్పవాడా? వీరి దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు వీరి పక్షాన చేశాడా? అని ఆనాడు చాలా మంది వారి యొక్క గుండెలు భయముతో వణికిపోతా ఉన్నాయి. ఇది ఇది జరిగి 40 సంవత్సరాలైన తర్వాత కూడా రాహాబు ఈ మాటను గుర్తు చేసుకుని ఆనాడు యెహోషువ పంపిన ఆ సైనికులతో చెప్తున్న మాట, ఆనాడు మీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మా గుండెలు అవిసిపోయినాయి. మేము ఆ దేవుని నమ్మిక ఉంచుతా ఉన్నామని ఆ యొక్క స్త్రీ సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ గొప్ప కార్యము అక్కడ ఆవిష్కృతమైందో, అక్కడ మోషే ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నా, పాడుతున్నా, మరి మరి వారందరూ కలిసి పాడుతున్న ఒక అద్భుతమైన మరి పాటను ఈరోజు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటి పాట మోషే పాట. బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటి పాట మోషే పాట. చిట్టచివరిగా ఉండబోయే పాట కూడా ఇదే పాట. ప్రకటన గ్రంథంలో మనము చూస్తే ఈ మాట ఉంటుంది. వారు మోషే రాసిన కీర్తనను పాడిరి. మోషే రాసిన కీర్తనను పాడుతూ దేవుని స్తుతించారు. ఎప్పుడు? దేవునితో ఉండబోయే సమయంలో. అంటే ఈ కీర్తనకు ఎంత విశిష్టత ఉండిందంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్ అన్నమాట. సో ఈ యొక్క సాంగ్‌ని మనము ధ్యానం చేస్తూ ఉండటం ఎంత ధన్యతో మరి నేనైతే చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈ పాట వారికి రియల్లీ ఇది వారికి చెప్పాలి అంటే సేవింగ్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఇది ఒక సాల్వేషన్ ఎక్స్‌పీరియన్స్. రియల్లీ వాళ్ళు మరణం నుంచి దాటి జీవంలోనికి వచ్చారు. రియల్లీ వారు చనిపోయే పరిస్థితుల్లో నుంచి రక్షింపబడి బయటకు వచ్చారు. ఒక్కసారి ఆలోచన చేస్తే, చిన్నవారిని టచ్ చేసిన, పెద్దవారిని ఒకసారి మనము ఆలోచన చేసిన, ఒకళ్ళకొకళ్ళు చూస్తూ ఆ 20,00,000 మంది జనాంగము ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరినొకరు సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్న మాట. ఎవరి నోట చూసినా ఈ పాట, ఎవరి నోట చూసినా ఈ గానమే, ఎవరి నోట చూసినా ఆనందమే, సంగీతమే. ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో వారి యొక్క హృదయాలతో ఈ యొక్క పాటను మరి పాడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. బికాజ్ దే ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గాడ్స్ ప్రెజెన్స్. బికాజ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఒక నూతన ఉజ్జీవం వారు ఎక్స్‌పీరియన్స్ చేశారు. వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను వారు ఆలాపిస్తా ఉన్నారు. అటువంటి గొప్ప పాటను ఈరోజు మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ సాంగ్ ఆల్సో. ఇట్ మీన్స్ దిస్ విల్ బి దేర్ ఇన్ ఎటర్నల్ లైఫ్ ఆల్సో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి 15వ అధ్యాయము మొదటి
3 వచనాలు లేదా 5 వచనాలు మనం చదువుకుందాం. ఒకసారి అది చదువుకుని మనము ఆ పాటను ఒక్కసారి మనము కూడా ఈరోజు మోషే, ఇశ్రాయేలు ప్రజలు పాడిన పాటను మనము కూడా ఈరోజు వారితో కలిసి గానము చేద్దాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. మాటను జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీయులు పాడినా, మోషే పాడినా ఎవరిని గూర్చి పాడుతూ ఉన్నారు? యెహోవాను గూర్చి పాడుతూ ఉన్నారు. మళ్ళా రాస్తూ ఉన్నారు అదే మాట. యెహోవాను గూర్చి గానము చేసేదను. మోషే చెప్తూ ఉన్నాడు ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్న మాట, దేవా మాకిచ్చిన ఏక గొప్ప జీవము కొరకై వందనాలు దేవా అని తన యొక్క మాటల్లో మాట్లాడుతున్న మాటను మనం చూస్తా ఉన్నాం. ఆయన మిగుల అతిశయించి జయించెను. ఎవరు? దేవుడు మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు. ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. చాలండి. మొదటి భాగము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యుద్ధశూరుడు. దేవుడు మా పక్షమున యుద్ధము చేశాడు. నేను యెహోవాను గూర్చి గానము చేసేదను. యెహోవాను గూర్చి గానము చేసేదను. మన యొక్క పాట మనము పాడుతూ ఉన్నప్పుడు ఎవరిని గూర్చి మనము గానము చేయాలి? దేవుణ్ణి గూర్చి. ఇక్కడ 2 సార్లు ఆ మాట మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఐ విల్ సింగ్ అన్‌టు ద లార్డ్. ఐ విల్ సింగ్ అన్‌టు ద లేదా ఐ విల్ సింగ్ టు ద లార్డ్. అంటే మన పాట దేవునికి. ఎవరమైనా గాని మనము పాట పాడుతూ ఉన్నామంటే అది దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, లేకుంటే దేవునికి థాంక్స్ చెప్పడానికి. మన యొక్క పాట ఎప్పుడు కూడా అలా ఉండాలి. చాలా మార్లు మనము పాట పాడుతాము కానీ, ఆ పాట దేవునికి పాడుతున్నాము. నా ముందు దేవుడు నా యొక్క స్తుతిని అంగీకరిస్తా ఉన్నాడు అన్న ఆలోచనలో మనం పాడం. అప్పుడప్పుడు మనకు ఆ ఆలోచన రావచ్చు. కానీ చాలా సందర్భాల్లో నా వ్యక్తిగత ఎక్స్‌పీరియన్స్ కూడా నేను చెప్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో మనము అటు ఇటు చూస్తూ, మనుషులను చూస్తూ, లేకుంటే అటు ఇటు పరిస్థితులను చూస్తూ, లేకుంటే ఇంకా టైం ఎంతుందో, లేకుంటే వివిధ రకాలైన ఆలోచనలు. అది 1, 2 అని నేను చెప్పను గానీ, చాలా సార్లు ఈ విధమైన అభిప్రాయంలో మనం పాడం. కానీ మనము ఎప్పుడు కూడా పాట పాడవలసింది దేవునికి. సంఘమంతా పాట పాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారనుకోండి, మనం ఆ పాట మధ్యలో ఆపేస్తే అంటే ఆ వ్యక్తి కొరకు ఆ పాట పాడుతున్నట్టు. నేను చాలా సార్లు ఈ విషయాన్ని చూసాను. ఒక్కోసారి సంఘ కాపర్లు వారు ఆలస్యంగా వస్తూ ఉన్నప్పుడు మనం పాట మొదలుపెడతాం. వాళ్ళు రాంగానే పాట ఆపేసి వారిని విష్ చేస్తాం. అంటే మనము దేవునికి పాడే పాటను ఆపేసేసి దేవుని యొక్క సేవకునికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా కూడా మనము దేవునికి పాట పాడుతా ఉన్నప్పుడు ఆ పాట మనము ఆలోచన చేయవలసిందేమిటంటే దేవునికి మనము థాంక్స్ చెల్లిస్తా ఉన్నాం. దేవుణ్ణి గూర్చి దేవునికి పాడుతా ఉన్నాం. బికాజ్ ఆయనొక్కడే స్తోత్రార్హుడు. ఆయనొక్కడే స్తుతులకు పాత్రుడు. ఈరోజు ప్రాబ్లమ్ ఏమైందంటే కొన్ని సందర్భాల్లో దేవుని ప్లేస్‌లో మనుషులు పాడుతూ ఉన్నప్పుడు మనుషులను మనం ప్రైజ్ చేయటం మొదలుపెట్టేసాం. మనుషులను ఫాలో అవ్వటం మనం మొదలుపెట్టేసాం. అందుకే దావీదు అయినా గాని, మరి కీర్తనాకారుడైన మోషే అయినా గాని వారు దేవునికి పాడుతూ ఉన్నారు. సో, ఈ మాటను ప్రాథమికంగా మనము గుర్తించాలి. ఇక్కడ మోషే చెప్తున్న మాట ఆయన మిగుల అతిశయించి జయించెను. దేవుడంట మిగుల అతిశయించి అబ్బా! ఆ మాటను ఆయన వర్ణిస్తా ఉన్నప్పుడు అది ఎంత అతిశయం అంటే దేవునికి ఫరో నువ్వు నా జనాంగాన్ని, నా జ్యేష్ఠపుత్రుడిని నువ్వు ముట్టుకుంటావు గదా! నీ జ్యేష్ఠపుత్రుడిని నేను చంపుతానని దేవుడు శపథం చేశాడు గదా! స్ ఆ వదిలిపెట్టిన ఫరో ఇప్పుడేం చేస్తా ఉన్నాడు? మరలా వచ్చి ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు నాకు చిక్కారులే. నేను మరలా వీళ్ళని దాస్యంలోనికి పట్టుకెళ్ళిపోతానులే అంటే దేవుడు ఊరుకుంటాడా? ఆయనది విడిపించిన జనాంగము, ఆయన రక్తము ఆ గొర్రె పిల్ల రక్తము చేత విడిపించబడిన ఆ యొక్క ప్రోక్షించబడిన ఆ జనాంగము ఒక్కసారి విమోచింపబడిన జనాంగాన్ని దేవుడు ఆయన నా సొత్తు, వీరు నా స్వాస్థ్యము. వీరి మీద నువ్వు మరలా దాస్యంలోనికి తీసుకువెళ్ళటానికి వస్తావా? దేవుడు ఎప్పుడు కూడా రక్షింపబడిన వారిని
విధాలుగా ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఇది సాక్ష్యం. ఇది సాక్ష్యం అండి. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు. ఆ ఆత్మకు ఆయన మన యొక్క పాపమంతటికి ప్రతిగా ఆయన ప్రాణమును పెట్టి మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచిన ఆ దేవుడు మనము దూరం అవటం ఆయనకి ఇష్టం లేదు. ముఖ్యంగా వెనకకు తిరిగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఫరో వచ్చి పట్టుకుంటానన్న ఆ సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, నేనే యెహోవానని తెలుసుకుంటారు. బా! ఎన్నిసార్లు దేవుడు ఆ మాట చెప్పాడంటే, నేనే యెహోవానని. వారికి ఎన్ని సార్లు తెలిసినా గాని మరలా వచ్చి ట్రాప్ చేయాలని సాతాను ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మిగుల అతిశయించి, దట్ ఈస్ ఓవర్ జాయ్. అంటే దాన్ని మనము ఎలా మనము తీసుకోవాలో తెలీదు గానీ, దేవుడు ఆయన బిడ్డల పక్షాన అంత ఆశ కలిగి ఉన్నాడు. అంత తృష్ణ కలిగి ఉన్నాడు. ఎంతో ఆయన మన కొరకు ఆయన మనల్ని రక్షించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఎర్ర సముద్రపు మార్గంలో నడిపించేది దేవుడే. ఈ మాట ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల్లో డైరెక్షన్‌తో సహా నడిపించేది ఆ దేవుడే. అక్కడి నుంచి విడిపించేది కూడా ఆ దేవుడే. ఆ దేవుడు మన కొరకు ఎలా ఆయన ఫైట్ చేస్తున్నాడంట, మన పక్షమున ఆయన యుద్ధ శూరుడై వచ్చి ఏం చేశాడు? గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. చరిత్రలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన వచనము ఏదైనా ఉందంటే, ఇది ఒక విశ్వాసి యొక్క ఆత్మస్థైర్యం. దావీదు ఎప్పుడు కూడా ఆయన కీర్తనలో దాదాపుగా 3 లేదా 4 చోట్ల ఈ మాటను ఆయన వాడినట్లుగా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా 18వ కీర్తన, ఆయన నా బలము, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై సాంగ్, గాడ్ ఈజ్ మై సాల్వేషన్. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ దీస్ 3 ఆర్. ఎందుకంటే దీన్ని ఎందుకంటే బికాజ్ ఇఫ్ గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, మనం ఎప్పుడు కూడా బలహీనమైపోం. దేవుడు నా బలము, బికాజ్ నేను బలహీనుడిని, బికాజ్ ఐ కెనాట్ ఓవర్కమ్. నో వన్ కెన్ ఇమాజిన్ ఇలా మేము వస్తాము ఎర్ర సముద్రం దాటి అని. నో వన్ కెన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ఎనీ క్యాలిక్యులేషన్స్, వాట్ ఎవర్ ద క్యాలిక్యులేషన్స్ మనము తీసుకుంటే, ఆ 20 లక్షల మంది జనాంగము వచ్చే వరకు దేవుడు ఒక అద్దములాగా ఆ నీటి గోడలను ఆపటం, ఆ ప్రాంతమంతా ఆయన బలమైన తూర్పుగాలి విసిరింపచేసి ఆయన శక్తి ఏమిటో ఆ ప్రాంతములో అక్కడ చూస్తూ ఉన్నప్పుడు మోషే చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నాడు. ఎస్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నా బలమై ఉన్నాడు. దేవుడు నా గానమై ఉన్నాడు. దేవుడు నా రక్షణ అయి ఉన్నాడు. సో మనము సాంగ్ పాడితే దేవుడే నా సాంగ్ అయి ఉన్నాడు అని చెప్పగలగాలి. బికాస్ వాట్ ఏ వండర్ఫుల్ అనుభూతి, దాని ఎక్స్ప్రెషన్ మనము అది అందుకే అంటాడు, రుచి చూసి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. బికాస్ నా దేవుడు అంత ఉత్తముడైన దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత నా కొరకు ఆయన చేస్తున్న ఆ కార్యాలు నేను సాంగ్ పాడితే దేవునికే పాడాలి. నేను సాంగ్ పాడితే మనుషుల కొరకు కాదు. నేను సాంగ్ పాడితే వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని కాదు. నేను హృదయమారా దేవుణ్ణి స్తుతించాలి. నా పాట ఆయనే, నా బలము ఆయనే, నా రక్షణ ఆయనే. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. అందుకే పౌలు భక్తుడు గుర్తు చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో అప్పుడు అక్కడ మాట్లాడుతాడు, అంటాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎందుకనగా ఆయన మనకు విమోచనమును, ఆయన మనకు రక్షణ, ఆయన మనకు అద్భుతమైన మాట. ఇంకొక 2-3 మాటలు ఉంటాయి. నేను అది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం బహుశా. ఎస్, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. బికాస్ ఈజ్ అవర్ రిడీమర్, ఈజ్ అవర్ సేవియర్. ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు విమోచన, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత. మనం ఎప్పుడైనా కూడా రిజాయిస్ అవుతున్నామా? ఎందులోనైనా ఏ విషయంలోనైనా బోస్ట్ అవుతున్నామా? దేవుని అందే అవ్వాలి.
ఒకవేళ మనిషిని బట్టి, శరీరాన్ని బట్టి అతిశయిస్తే, లోకాన్ని బట్టి అతిశయిస్తే, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఆ మాటని ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. ఎందుకంటే శరీరాన్ని బట్టి అతిశయించేవాడు, అక్కడ రాయబడిన మాట భయంకరమైన మాట. ఆ మాట మనము చూస్తే, ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, 5వ వచనంలో అక్కడ రాయబడి ఉంది చూడండి. 7వ వచనం నుంచి చూద్దాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద, ఒక్క నిమిషం, నేను ఈ వెర్స్ మిస్ అయ్యాను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అనే మాట ఒకటి ఉంటుంది. సో అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్న మాటను మనము చూస్తే గనుక, అది దేవుని అందే అతిశయించాలి. శరీరాన్ని బట్టి అతిశయించేవాడు వాడు అక్కడ నాశనం అయిపోతాడన్న మాటను కూడా దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఎస్, 5వ వచనం చూడండి. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇంకా నాకు తెలిసి దీనికి రెలెవెంట్ వెర్స్ ఒకటి ఉంది. అది నేను మిస్ అయ్యాను. తర్వాత మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మోషే మాట్లాడుతున్న ఈ యొక్క 3 మాటలు, ఆయన నా స్ట్రెంగ్త్, ఆయన నా గానము, ఆయన నా సాల్వేషన్. ఈ అనుభూతిలో మనము జీవించగలిగితే, లేక ఈ యొక్క మాటను మనము అర్థం చేసుకొని అన్వయించుకోగలిగితే, బికాస్ సో మెనీ టైమ్స్ వి విల్ గో త్రూ, సో మెనీ టైమ్స్ డిప్రెషన్ లో వెళ్తాం, సో మెనీ టైమ్స్ వీక్నెస్ లో వెళ్తాం, సో మెనీ టైమ్స్ అది నాకు ఇంకా హెల్ప్ రాదేమో అన్న సమయంలో మనం ఉంటాం. ఎందుకంటే ఆ శత్రువు ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనల మీద దాడి చేసి మనల్ని కృంగతీస్తాడు. మన రక్షణ గొప్పది అని మనకు తెలుసు, కానీ ఆ రక్షణను కొనసాగించుకునే టైంలో ఒక్కోసారి మనము ఎక్సర్సైజ్ చేసుకునే సమయంలో ఫెయిల్ అయిపోతాం. అందుకే ఎప్పుడు కూడా ఈ మాటను మనము గుర్తుపెట్టుకోవాలి. సువర్ణ అక్షరాలతో ఈ మాటను మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, 2వ వచనం 2వ భాగంలో, ఆయన నా దేవుడు, హి ఈజ్ మై గాడ్. పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇంటిమసీ, పర్సనల్ రిలేషన్. ఇది మనము దేవునితో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం. అందుకే మనం ఎప్పుడు కూడా నా దేవుడు, నా దేవుడు, అక్కడ తర్వాత మాట్లాడుతూ చూడండి, నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను, ఆయనను వర్ణించెదను. బా! వాట్ ఏ వాట్ ఏ స్పిరిట్ ఫిల్డ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌తో తను దేవుడిని స్తుతిస్తున్న మాటను మనము చూస్తా ఉన్నాం. అందుకే మోషే కీర్తన దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ దిస్ ఈజ్ లాస్ట్ అని మనము చూసుకున్నాం. యెస్, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనతో వ్యక్తిగతముగా నడిచిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు. ఇది చరిత్రలో మనము చూసాం, చూస్తున్నాం, చూడబోతూ ఉన్నాం. బికాస్ ఆయనతో ఉన్న ఆ యొక్క ఇంటిమసీ, నా దేవుడు. చాలా సార్లు మనం మిస్ అయ్యేది ఇక్కడే. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో మనం ఏమనుకుంటామంటే, యెస్, కుటుంబం అంతా వెంబడిస్తుంది అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు ఎవరు వ్యక్తిగతంగా ఆయన వెంబడిస్తా ఉన్నారో. సో అందుకే చిన్నతనం నుంచే దేవునితో వ్యక్తిగతముగా వెంబడించే ఆ యొక్క అలవాటు, లేకుంటే ఆ యొక్క ఆలోచన బిడ్డలకు మనము కలగజేసినప్పుడు, వారికి ఆ చిన్నతనంలోనే వారు ఎన్కౌంటర్ అవుతారు దేవునితో ఆ యొక్క రిలేషన్. ఒక్కసారి గనుక దేవునితో ఆ యొక్క రిలేషన్ ఎవ్వరమైనా మనము టేస్ట్ చూస్తే, ఆయన విడిచిపెట్టిపోయే అవకాశమే లేదు. బికాజ్ అది తెలియకే చాలా చోట్ల సాతాను కుటుంబాలను పాడు చేస్తా ఉన్నాడు, చిన్న బిడ్డలను పాడు చేస్తా ఉన్నాడు. ఈవెన్ కొన్ని సంవత్సరాలు దేవుని వెంబడించిన వారు కూడా ఇక వ్యక్తిగతమైన అనుభవం లేకనే వారు తొలగిపోయి ఉన్నారని మనం స్పష్టంగా చెప్పగలం. ఎవరమైతే దేవునితో ఇంటిమసీ కోల్పోకుండా నడుస్తామో, అప్పుడు ఆ యొక్క లైఫ్ టోటలీ డిఫరెంట్ అది. సో అందుకే మోషే అంటా ఉన్నాడు, హీఈస్ మై గాడ్, హీఈస్ మై ఫాదర్స్ గాడ్. నా పితరుల దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నా దేవుడు అయిపోయాడు ఇప్పుడు. అబ్బా! వాట్ ఏ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. సో
ఆ దేవుడు వారి దేవుడుగా చెప్పుకున్న ఆ దేవుడు ఇప్పుడు మోషే దేవుడైపోయాడు. ఇప్పుడు మనందరి దేవుడైపోయాడు. ఎంత ఎంత పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ దేవుడిని, నా దేవుడిని నేను స్తుతిస్తాను. ఆయన మహిమను నేను స్తుతిస్తాను. ఆయన నేను వర్ణిస్తాను. బికాజ్ యెహోవా యుద్ధశూరుడు. ఆయన యెహోవా షాబోత్. ఆయన మన పక్షంన యుద్ధము జరిగించిన దేవుడు. చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతా అనుకున్నారంట. ఈవెన్ ఐగుప్తు సైన్యమంతా అనుకుందంట. యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు. పారిపోదాం రండి. పారిపోయే అవకాశం లేదు. బికాజ్ దే ఆర్ కంప్లీట్‌లీ ట్రాప్డ్ ఇంటూ ద మిడ్ ఆఫ్ దట్ రెడ్ సీ. బికాజ్ వాళ్ళక్కడి నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదు. ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్, హూ ఈస్ అగైన్స్ట్ అస్? దేవుడు మనతో ఉంటే ఎవరు మనల్ని గెలిచేది? సో, ఏ శత్రువైనా ఓడిపోవాల్సిందే. ఏ పరిస్థితి అయినా ఓడిపోవాల్సిందే. ఏ పరిస్థితి అయినా మనము జయించవలసిందే. బికాజ్ మన దేవుడు పరిస్థితుల కంటే పెద్ద దేవుడు. మన దేవుడు మన అనారోగ్యాల కంటే ఆయన పెద్ద దేవుడు. మన దేవుడు మన యొక్క వెళ్తున్న ప్రతి పరిస్థితి కంటే హి ఈస్ బిగ్గర్ థాన్ ఎనీథింగ్. దేవుడు యుద్ధశూరుడై ఆయన జ్యేష్ఠపుత్రుడైన ఇశ్రాయేళ్ల జనాంగంతో నడుస్తూ వారిని గెలిపించిన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ జ్యేష్ఠపుత్రులతో పాటు పాలిభాగత్వం మనకిచ్చి స్వాస్థ్యంలో మనల్ని కలిపిన ఆ దేవుడు మనల్ని కూడా మనతో పాటు యుద్ధశూరుడై ఆయన కార్యం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ మోషే గుర్తు చేస్తా ఉన్నాడు చూడండి. యెహోవా అని ఆయనకు పేరు. ఓ ఐగుప్తు జనాంగమా, యెహోవా ఎవడు అని అడిగావు గదా నువ్వు. చూసావు గదా ఈరోజు. ఇప్పటి వరకు నీ దేశంలో జరిగిన కార్యాలను బట్టి నువ్వు చూసి, తెలుసుకుని, మరలా గర్వించి, హృదయం కఠినపరుచుకుని వచ్చావు గదా. టుడే యు ఆర్ యు ఆర్ నోయింగ్ హి ఈస్ లివింగ్ గాడ్. చెప్తా ఉన్నాడు. యెహోవా అని ఆయనకి పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులు శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. దే బికేమ్ లైక్ ఎ స్టోన్. వాళ్ళు ఎలా అయిపోయారంట? ఆ సముద్రంలో రాతి వలె అయిపోయారు. సముద్రంలో రాతి వలె అయిపోయారు. బికాజ్ ఆ సముద్రంలో తేలి వచ్చిన ఐగుప్తీయులను వాళ్ళు చూసారు. చచ్చిపోయిన ఐగుప్తీయులను ఇశ్రాయేల్ ప్రజలు చూసారండి. ఇఫ్ దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుందో మోషే వర్ణిస్తా ఉన్నాడు. బికాజ్ హి ఈజ్ మై గాడ్. నా పక్షాన ఆయన యుద్ధం చేసిన దేవుడు. నా పితరుల దేవుడు, నా దేవుడు. ఆయనే నా స్ట్రెంగ్త్. ఆయనే నా సాంగ్. ఆయనే నా యొక్క సాల్వేషన్. బికాజ్ ఐ కెనాట్ ఓవర్‌కమ్. చాలా మంది మనం అనుకోవచ్చు కాక నన్ను నేను రక్షించుకోగలనని ఈరోజు చాలా మంది మొండి పట్టుతో కూర్చోగన్నారు చాలా మంది. దేవుడు అంటా ఉన్నాడు, నో మ్యాన్, నో మ్యాన్ కెన్ కమ్ ఔట్ ఆఫ్ దట్ సిట్యుయేషన్. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక షార్ట్ అయిపోయారు ఎక్కడో చోట. మేబీ నేను ఎక్కువ షార్ట్ అయిపోవచ్చు, ఇంకొకళ్ళు తక్కువ షార్ట్ అయిపోవచ్చు. బట్ షార్ట్ ఈజ్ షార్ట్, ఫెయిల్ ఈజ్ ఫెయిల్ అంతే. ఒక్కసారి ఫెయిల్ అన్న మాట పడిందంటే పాపానికి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో స్థానమే లేదు. బికాజ్ అందరము పాపులమే. కానీ చాలా మంది అనుకుంటామంటే నా నీతి క్రియలు నన్ను రక్షిస్తాయి. నా మంచి క్రియలు నన్ను రక్షిస్తాయి. నేను ధర్మ కార్యాలు చేస్తే నన్ను రక్షిస్తాయి. నో. ఏ ధర్మ కార్యము ఏ మనిషిని రక్షించలేదు. బికాజ్ దేవుడే మన రిడీమర్. ఓన్లీ యేసు ప్రభు నామంలోనే ఆ యొక్క విమోచనం దేవుడు మనకు అనుగ్రహించాడు. బికాజ్ హి ఈజ్ మై సాల్వేషన్. ఎప్పుడైనా కూడా మనము ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ ఏ విధంగా విడిపించబడ్డారో భౌతికంగా, మనము ఆధ్యాత్మికంగా ఆ విధంగా విడిపించబడి మనము ఆ కనాను చేరడానికి నడుస్తూ ఉన్నాం. సో, మోషే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు నా యుద్ధశూరుడు. దేవుడు నా పక్షమున యుద్ధం చేసిన ఆ దేవుణ్ణి నేనేం చేస్తాను? స్తుతిస్తాను. ఆ దేవుని గూర్చే నేను పాడతాను. ఆ దేవునికే నేను పాడతాను. మన పాట ఇలా ఉంటే ఎంత బావుంటుంది. మనం ఎప్పుడు పాడినా కూడా దేవా అది హృదయమారా దేవునికే పాడాలి. మనుషులను చూసి కాదు. ఎవరో ఈ పాట చూస్తారు, ఎవరో ఈ పాట వింటారు, వాళ్ళు వింటున్నారు, వీళ్ళు వింటున్నారు, ఇవన్నీ పక్కన పెడదాం.
దేవునికి పాడే విధంగా మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. మొదటి భాగం మనం చూసాం. రెండవ పోర్షన్ మనము చూస్తా ఉన్నాం. చూడండి 6-10 వరకు మళ్ళీ ఇంకొక పోర్షన్‌గా చూద్దాం. ఇక్కడ మరలా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పాట పాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆ జనాంగమంతా ఆయనతో కలిసి పాడుతూ ఉన్నారు. చూడండి. యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. 7 నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగులచేయుదువు. అది వారిని చెత్తవలె దహించును. 8 నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మధ్యన గడ్డగట్టెను. తరిమెదను కలుసుకొని పోయేదను. దోపుడు సొమ్ము పంచుకొనేదను. వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి. సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. శత్రువు అనుకుంటా ఉన్నాడు. వీరు నేను తరుముతాను. వీరు నేను పట్టుకుంటాను. వీరు నేను చంపేస్తాను. వీరి దగ్గరున్న సొమ్మంతా నేను మళ్ళా దోచుకుని పోతాను అనుకున్న ఆ శత్రువు అగాధములో మునిగిపోయాడు. అగాధములో సీసం అంటే తెలుసు కదా! లెడ్ అది అలాగే ఉండిపోతది. దాన్ని కరిగించటం గాని, దాన్ని తీయటం గాని ఎవరి వల్ల కాదు. అట్లా అయిపోయారంట. అక్కడ పొయెటికల్‌గా మాట్లాడుతూ ఉన్నాడు మోషే. సో, వీటన్నిటి వెనకాల ఎవరి హస్తము కార్యము చేసింది? దక్షిణ హస్తము. దేవుని దక్షిణ హస్తము. ఆయన కుడి చేతిలో ఆయన కుడి చేతిలో ఏముంది? నిత్య సుఖములున్నాయి. ఆయన కుడి చేతి ద్వారా ఆయన ఏం చేశాడంటే ఆ ప్రజలను ఆయన రక్షించాడు. కీర్తనల గ్రంథంలో మనము చూస్తే ఆయన ఆయన దక్షిణ హస్తము శూర కార్యములు చేసెను అని చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మనము చూసే టైం లేదు గానీ, దేవుని యొక్క దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటే, ఎప్పుడు కూడా అది ఎవర్ లాస్టింగ్ జాయ్. అందుకే చెప్తూ ఉన్నాడు. దేవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును. అంటే తను దేవుణ్ణి ఆ యొక్క కార్యమును ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన పొగుడుతూ ఉన్నాడు. నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. ఎవరైతే నీ బిడ్డల మీదకి లేస్తూ ఉన్నారో వారిని దక్షిణ హస్తంతో ఆదుకునేవాడా, నీ దక్షిణ హస్తంతో రక్షించేవాడా. బికాస్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ ఈరోజు మేము సాల్వేషన్ పొందుకోగలిగాం. నీ యొక్క రైట్ హ్యాండ్ ద్వారా నువ్వు ఏం చేసావంటే దేవా, నువ్వు వారిని వారిని కంప్లీట్‌గా నీ మీదకొచ్చిన వారినందరిని నువ్వు విసిరివేశావు. ఓవర్‌త్రో చేశావు. నీ రైట్ హ్యాండ్ ద్వారా నీ మీదకొచ్చిన వారిని నువ్వేం చేశావు? ఓవర్‌త్రో చేశావు. బికాజ్ నీ దక్షిణ హస్తమే మమ్మల్ని కాపాడుతూ ఉంది. నీ దక్షిణ హస్తమే మమ్మల్ని నడిపిస్తూ ఉంది అని భక్తుడు స్తుతిస్తూ ఉన్నాడు. సో, చెప్తూ ఉన్నాడు. ఆ సముద్రము ఎలా ఆరిపోయిందన్న విషయాన్ని కూడా అక్కడ వివరిస్తా ఉన్నాడు. ఆయన నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మధ్యన గడ్డకట్టెను. చూడండి చరిత్రలో అత్యద్భుతమైన ఆ కార్యము దేవుని యొక్క శక్తి వలన జరిగింది. ఆయన బలము వలన జరిగింది. ఆయన యొక్క జ్ఞానము వలన జరిగింది. ఆయన యొక్క నిర్వహించే ఆ యొక్క సృష్టి అంతటి మీద ఆయన యొక్క కంట్రోల్ మీద జరిగింది. సో, ఈ విషయాన్ని అప్పటికి, ఇప్పటికి అది చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో రాయబడిన ఒక మహా అద్భుతముగా అది నిలిచిపోయింది. దానంతటి వెనుక దేవుని యొక్క బలమైన హస్తము, దేవుని యొక్క బలమైన కార్యము, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆ యొక్క చరిత్రలో నిరూపించబడిన ఆ కార్యమును మోషే గుర్తు చేస్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాటను మనము చూసి ముగిద్దాం. 11 నుంచి మనము చదువుకుందాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమో చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. చాలండి. దేవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఈరోజు దేవతలనబడిన వారందరి దేవతల్లో నీ వంటి వాడెవడు?
ప్రతి దేవత మీద నీ యొక్క సూచక్రియను అక్కడ చూపించావు గదా! ఐగుప్తులు ఆరాధిస్తున్న ప్రతి దేవత యొక్క వారిని నువ్వు ఎట్టి రీతిగా నేలకు వారిని అణగద్రోసావో, నీ యొక్క శక్తిని చూస్తూ ఉన్నాం గదా! దేవా నీ వంటి వారు ఎవరయ్యా? దేవా నీ వంటి వారు ఎవరు? నువ్వు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. అద్భుతమైన మాట. అతి పరిశుద్ధుడైన ఆ దేవుని యొక్క గుణ లక్షణాలను మోషే ఇక్కడ పాడుతూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. మనం అది ఎంత సెల్ఫ్ ఎక్స్‌ప్లనేషన్‌గా మనము దాన్ని ఆలోచన చేయవచ్చు. దానికి వివరించవలసినది ఏమీ లేదు గానీ, ఆ మాటను మనం అర్థం చేసుకుంటే, ఆయన పరిశుద్ధతను ఎంతగా ఆయన కొనియాడుతూ ఉన్నాడో. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. ఈరోజు సర్వ ప్రపంచము తెలుసుకుంటూ ఉంది. దేవా! ఆ దేవతలన్నీ వట్టి దేవతలే. దేవా! అవన్నీ ఫాల్స్ గాడ్స్. అవన్నీ ఉన్ చేయబడినవి. చేతులతో చేయబడినవి. అవన్నీ అవన్నీ లైక్ మాయా స్వరూపాలవన్నీ. వాటిని నమ్ముతూ పూజిస్తూ ఉన్న వారికి ఈరోజు అర్థమవుతా ఉంది. నీవే, నీవే దేవుడవు. నీ వంటి వారు ఎవరు దేవా? నీకు సమరూపము ఎవరున్నారు దేవా? ఎవ్వరు లేరు. బికాస్ యూ ఓన్లీ గాడ్. యూ ఓన్లీ గాడ్. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న ఆ ఇశ్రాయేలు జనాంగము దేవుని ఎంతగా స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. వారి ఆరాధన ఆ సమయంలో తారాస్థాయిలో ఉంది. వారి యొక్క హృదయములు నిండిపోయినాయి. దేవా వాళ్ళంటూ ఉన్నారు, దేవా నీవు విమోచించిన ఈ ప్రజలను నీ పరిశుద్ధాలయమునకు నడిపించే దేవుడవు నీవే గదా! ఇంకా ముందుకు వెళ్లి వారు మాట్లాడుతున్న మాటలు మనము చూస్తాం. వారు దేవుని యొక్క నాయకత్వాన్ని చెప్తారు. దేవుడు వారిని నడిపించిన విధానాన్ని కూడా తర్వాత చెప్తారు. ఆ విషయాలు మనము తర్వాత భాగంలో మనము చూడబోతా ఉన్నాం. ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన చరిత్ర, ఒక ఒక అద్భుతమైన కార్యము అది దేవునికి మాత్రమే సాధ్యము. దేవుడు మాత్రమే ఇటువంటి కార్యములను చేయగలడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న ఆ ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న ఈ మాటలను బట్టి మనము ఎన్నో విషయాలు ఈరోజు మరలా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం. దేవుడు నా పక్షమున యుద్ధము చేస్తున్న దేవుడు. దేవుడు నా పక్షమున ఎర్ర సముద్రములను చీల్చిన దేవుడు. దేవుడు నా పక్షమున ప్రకృతి అంతటిని ఆయన శాసించి ఆ ప్రాంతమంతటిని ఎడారిగా చేసిన దేవుడు. ఆ దేవుడు నా పక్షము నుండి ఐగుప్తీయులను ఆయన నడి సముద్రమున చంపిన దేవుడు. ఆ దేవుడు నా పక్షము నుండి బలహీనుడైన నన్ను ఆయన బలమైన హస్తము చేత ఆయన రక్షణ ఇచ్చి నడిపించిన దేవుడు. దేవుడే నా యొక్క శక్తి అయ్యున్నాడు. దేవుడే నా యొక్క పాట అయ్యున్నాడు. నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఆ దేవుడు ఎవరో కాదు, నా రక్షణకర్త. ఆ దేవుడు ఎవరో కాదు, నా తండ్రి. ఆ దేవుడు ఎవరో కాదు, నా దేవుడు. ఆ దేవుడు ఎవరో కాదు, నా పితరుల దేవుడు. ఆయన దక్షిణ హస్తము నన్ను నడిపించింది. ఆయన గొప్ప కార్యము చేత ఈరోజు నేను రక్షింపబడ్డాను. ఆయన నా పక్షమున యుద్ధము చేయబట్టి శత్రువు ఈరోజు భూమికి అగాధంలోనికి ఆయన మునిగిపోయాడు. ఆ అగాధంలో వారు సీసం వలె కరిగిపోయారు. ఆ నేల మీద వారు సీసం వలె నిలబడి ఉన్నారు. స్టోన్ వలె వాళ్ళున్నారు. కానీ ఈరోజు నేను జయగీతం పాడుతూ ఉన్నాను. ఈరోజు నేను విజయ గీతం పాడుతూ ఉన్నాను అని ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగము పాడుతున్న ఆ పాటను మన యొక్క జీవితాలకు అన్వయించుకుంటే, ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఎన్ని ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అదృశ్యమైన హస్తము మన జీవితాల్లో ఎన్ని విజయాలు మనకిచ్చిందో ఒక మాట చెప్పమంటారా? ఎర్ర సముద్రం దాటి చేదు నీరు రాగానే వారి యొక్క స్థుతి మొత్తం ఆవేదనగా మారిపోయింది. వారి స్థుతి మొత్తం మరలా దూషించే స్థాయికి, గొణిగే స్థాయికి వారు వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉన్నప్పుడు స్తుతిస్తూ, తర్వాత దేవుడు ఒకవేళ ఆయన మనకు పాఠము నేర్పటానికి ఒక పరిస్థితిని అనుమతిస్తే, కృంగిపోతూ అదే నోరితో దేవుణ్ణి దూషిస్తూ ఉన్నామా? అదే నోరుతో సణుగుతూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఒకే నోరుతో దేవుణ్ణి స్తుతించలేవు. ఒకే నోరుతో నువ్వు దూషించలేవు. ఎందుకంటే పరిశుద్ధమైన నీటిలో నుంచి
మురికి నీరు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. దేవుడెప్పుడు కూడా ఆయన వెంబడించే వారెప్పుడు కూడా ఆయన కోరుకునేదొక్కటే. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతూ ఉన్నాయంట. యెస్. ఇది నిజం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో సమస్తము మేలుకై ఆయన జరిగించిన దేవుడు. ఈరోజు విమోచింపబడిన మనల్ని ఆయన యొక్క కనాను ప్రాంతమునకు తీసుకువెళ్ళే వరకు ఆయన, ఆయన మన జీవితాల్లో ఆయన మేలుకై ప్రతిదీ అనుమతిస్తూ ఉన్నాడన్న అనుభవం మనము చూస్తే ఆ దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. ఆ దేవునికి కీర్తన పాడకుండా ఉండలేం. ఆ దేవుణ్ణి వేనోళ్ల పొడిగినా మనము పొగిడినా ఇంకా, ఇంకా, ఇంకా రుణస్థులమే అన్న విషయాన్ని మనమెప్పుడు మర్చిపోవద్దు సుమి. శత్రువు బలమైన, శ్రేష్టమైన రథాలను తీసుకొని వచ్చి ఆ రోజు బలహీనులైన వారిని దాడి చేసినట్టుగా ఈరోజు ఆ బలమైన ఆ గర్జించు సింహము మనల్ని దాడి చేస్తూ ఉంది. ఎన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిపించాడో ఒకసారి ఆలోచన చేద్దామా? ఇఫ్ గాడ్ ఈజ్ రియల్ టు యూ, యువర్ సాంగ్ ఆల్వేస్ బి రియల్. దేవుడు నీకు నిజముగా ఆయన నీకు రక్షకుడని నీ యొక్క మనసుకుంటే, నీ పాట ఎప్పుడు కూడా నిజముగానే ఉంటది. అదెప్పుడు ఫేక్ పాటలుండవు. అదెప్పుడు కూడా అటు ఇటు చూసే పాటలుండవు. అది హృదయంలో నిండిపోయి ఉంటది. అది నీ యొక్క మనసంతా నిండి ఉంటది. నీ ఆలోచనలో ఉంటది. ఓన్లీ థింగ్ ఆ డిఫరెన్స్ ఏంటంటే, దేవుడు మనకు నిజమైన వాడు. దేవుడు నా యొక్క స్ట్రెంగ్త్ అయ్యున్నాడు. దేవుడు నా పాట అయ్యున్నాడు. దేవుడు నా రక్షణ అయ్యున్నాడని ఎప్పుడైతే మనకు రియల్‌గా ఆ యొక్క అనుభూతిలోకి మనం వెళ్తామో, నిజముగా, నిజముగా, నిజముగా నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా, ఆత్మ పూర్ణుడై మన యొక్క పాటలెప్పుడు కూడా, మన యొక్క స్తుతి ఎప్పుడు కూడా అది దేవునికి ప్రీతికరముగా ఉంటుంది. అది దేవునికి అది మరి ఇష్టమైన బలిగా అది దేవునికి అర్పించబడతది. దేవుడు ఆ యొక్క ఆ యొక్క కృతజ్ఞతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ఈ అడవి ప్రాంతంలో, ఈ అరణ్య ప్రాంతంలో మనము నడుస్తూ, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ నిత్య కానానుకు చేరదాం. దేవుడు అటు రీతిగా మనలను దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.